హాయ్ ఫ్రెండ్స్, వేల సంవత్సరాల క్రితం మనుషులు గాజు తయారీలో ఉపయోగించినటువంటి ఒక పురాతన కెమిస్ట్రీ టెక్నిక్ ఇప్పుడు భవిష్యత్తు టెక్నాలజీకి కొత్త తలుపులు తెరిచింది. శాస్త్రవేత్తలు తాజాగా మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ గ్లాస్ లేదా ఎంఓఎఫ్ గ్లాస్ అనేటువంటి అత్యాధునిక పదార్థాన్ని మరింత శక్తివంతంగా మార్చడంలో విజయం సాధించారు. ఈ ప్రత్యేక గ్లాస్ కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ వంటి గ్యాస్లను బంధించగలదు. అంతేకాదు గాలిలోని నీటిని కూడా పట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. ఇప్పుడు ఈ గ్లాస్ను మరింత సులభంగా తయారు చేయగల కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వేల ఏళ్ల క్రితం మెసొపొటేమియా వంటి నాగరికతతో గాజు తయారీలో ఉపయోగించిన కెమిస్ట్రీ పద్ధతినే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆధునిక ఎంఓఎఫ్ గ్లాస్పై ప్రయోగించారు. పురాతన గాజు టెక్నిక్ ఇప్పుడు కార్బన్ను బంధించేటువంటి మెటీరియల్గా ఎలా మారిందో తెలుసుకుందాం. ఈ సంచలన పరిశోధనను జర్మనీలోని టియు డోర్మండ్ యూనివర్సిటీ, బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్ శాస్త్రవేత్తలు కలిసి నిర్వహించారు. ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ కెమిస్ట్రీలో ప్రచురితమయ్యాయి. ఈ పరిశోధనలో డాక్టర్ డొమినిక్ కుబిక్కీ, ప్రొఫెసర్ సెబాస్టియన్ హెన్కే, ప్రొఫెసర్ ఆండ్రూ మోరిస్ వంటి ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. అలాగే ఇండియాలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఏపీ సహా పలు అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ పరిశోధనలో భాగమయ్యాయి. అసలు ఈ ఎంఓఎఫ్ గ్లాస్ ప్రత్యేకత ఏంటి? సాధారణ గాజుతో పోలిస్తే ఇది లోపల సూక్ష్మ రంధ్రాలు కలిగిన ప్రత్యేక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. అందుకే గ్యాస్లను ఫిల్టర్ చేయడం, నిల్వ చేయడం, రసాయనిక చర్యలను వేగవంతం చేయడం వంటి పనుల్లో ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జిఫ్-62 అనే ఎంఓఎఫ్ గ్లాస్పై శాస్త్రవేత్తలు ఎక్కువగా పరిశోధనలు చేస్తున్నారు. ఎందుకంటే ఇది కరిగించి మళ్ళీ గాజుగా మార్చినా తన లోపలి రంధ్రాల నిర్మాణాన్ని కొంతవరకు అలాగే ఉంచగలదు. అయితే ఇంత శక్తివంతమైన ఈ గ్లాస్కు ఒక పెద్ద సమస్య ఉండేది. దీనిని తయారు చేయాలంటే 300 డిగ్రీల సెల్సియస్కు పైగా అధిక ఉష్ణోగ్రత అవసరమయ్యేది. ఆ సమయంలో గ్లాస్ కరిగే ముందు దెబ్బతినే ప్రమాదం కూడా ఉండేది. దీంతో పెద్ద స్థాయిలో తయారీ చాలా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు సోడియం, లిథియం వంటి రసాయనిక పదార్థాలను ఇందులో కలపడం ద్వారా గ్లాస్ త్వరగా మెత్తబడేలా, సులభంగా ప్రవహించేలా మార్చగలిగారు. ఇక ఇది పురాతన గాజు తయారీ టెక్నిక్ ఆధారంగా చేసుకుని చేసినటువంటి మార్పు అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రసాయన మార్పుల వల్ల గ్లాస్ లోపలి నిర్మాణంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు అత్యాధునిక పరీక్షలు నిర్వహించారు. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్కు చెందినటువంటి డాక్టర్ డొమినిక్ కుబిక్కీ, బెంజమిన్ గ్యాలెంట్ బృందం హై టెంపరేచర్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ టెక్నాలజీని ఉపయోగించి గ్లాస్ అణు నిర్మాణాన్ని అధ్యయనం చేసింది. ఈ పరిశోధనలో సోడియం అయాన్లు గ్లాస్ నిర్మాణంలోకి ప్రవేశించి లోపలి బంధాలను బలహీనపరుస్తున్నాయని వారు గుర్తించారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పరిశోధనలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా కీలక పాత్ర పోషించింది. యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్హామ్కి చెందిన ప్రొఫెసర్ ఆండ్రూ మోరిస్, డాక్టర్ మారియో ఓంగ్లిఖో బృందం ఏఐ ఆధారిత కంప్యూటర్ మోడలింగ్ను ఉపయోగించింది. ఈ టెక్నాలజీ సహాయంతో సోడియం అణువులు గ్లాస్లో ఎలా ప్రవర్తిస్తున్నాయో అణుస్థాయిలో గుర్తించారు. కొన్ని సోడియం అణువులు జింక్ అణువుల స్థానంలోకి వెళ్లి గ్లాస్ నిర్మాణాన్ని కొద్దిగా సడలిస్తున్నాయని ఈ ఏఐ విశ్లేషణ వెల్లడించింది. చూశారుగా, వేల ఏళ్ల క్రితం గాజు తయారీలో ఉపయోగించిన ఒక సాధారణ కెమిస్ట్రీ ఐడియా ఇప్పుడు భవిష్యత్ ఎనర్జీ టెక్నాలజీలకు కొత్త దారులు చూపిస్తోందన్నమాట. ఈ కొత్త తరహా ఎంఓఎఫ్ గ్లాస్ భవిష్యత్తులో కార్బన్ డయాక్సైడ్ నిల్వ, హైడ్రోజన్ స్టోరేజ్, గ్యాస్ సెపరేషన్, అడ్వాన్స్డ్ కోటింగ్స్ వంటి కీలక రంగాల్లో ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలో ఇది పెద్ద మార్పుకు దారితీసే అవకాశం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.